ప్రపంచానికి క్లైమేట్ వార్నింగ్, వాతావరణం వార్నింగ్ ఇచ్చిందట. కెనడాలో కార్చిచ్చు, దుబాయ్లో వరదలు, అమెరికాలో వైపు ఎండలు, మరోవైపు కుండపోత, అరబ్ కంట్రీస్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి, ఢిల్లీలో హీట్ వేవ్స్ 2 రోజుల్లో 20 మంది బలి, ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు, గ్లోబల్ వార్నింగ్ కారణం అంటున్న శాస్త్రవేత్తలు. అయితే ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తున్నది. కెనడాలో ఏడాది నుంచి కార్చిచ్చు వేలాది ఎకరాలను బూడిద చేస్తుంటే, దుబాయ్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో హీట్ వేవ్స్ కారణంగా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అమెరికాలోని కోస్టల్ రీజియన్స్లో రికార్డు స్థాయి టెంపరేచర్ నమోదవుతున్నాయి. ఉక్కపోత కారణంగా అక్కడి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జూన్లో 1400 మంది వడదెబ్బతో చనిపోయారు. అబ్బబ్బబ్బా. ఫ్లోరిడాలో మాత్రం అల్పపీడన ద్రోణి కారణంగా 2 వారాలకు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. 500 నుంచి 1000 ఏండ్లకు ఒకసారి ఈ స్థాయిలో వరదలు సంభవిస్తుంటాయని అక్కడి అధికారులు చెప్తున్నారు. సుమారు 8340 కోట్ల మేర నష్టం సంభవించిందని తెలిపారు. దక్షిణ ఫ్లోరిడా తీవ్రంగా ప్రభావం అయిందని, మరో వారం రోజుల పాటు ఇలాగే ఉంటుందని, అత్యవసరం అయితే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణంలో మార్పులు ఎందుకు జరుగుతాయంటే, చెట్లను పెంచరు, నదులను, చెరువులను, కుంటలను కాపాడుకోలేరు, కలుషితం చేయడానికి మనోళ్ళు మొట్టమొదట ఉంటారు.